అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక లెటర్ రిలీజ్ అయింది. ఏంటదని చూస్తే నాకు అనిపించింది, అర్హత లేనటువంటి వారికి పదవులు కట్టబెట్టి ఈరోజు వారు చేస్తున్నటువంటి కొన్ని పనికిమాలిన పనుల్ని ఏమనాలో ఏం చేయాలో అర్థం కాక వారిని తప్పుపట్టలేక అవతల వారు వేస్తున్న నిందలను చేసేమో చూస్తున్నట్టు వదిలేలేక ఒక లెటర్ రిలీజ్ చేశారు. నేను మరలా జనసేనలో ఉన్నటువంటి కొంతమంది మీద వైసీపీ వాళ్ళు ఏవైతే నిందలు వేస్తారో అవి నిజరని అనట్లా, కానీ నిప్పులేంది పొగరాదు. అలానే నేను మరలా చెప్తున్నా, వైసీపీ వాళ్ళు చెప్పింది మొత్తం నిజమే, జనసేనలో కొంతమంది ఘోరమైన ఉన్నారని అనట్లా. బట్ అర్హత అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది తొందరపడి ఎవరనేది అనొచ్చు, కొంతమంది ఫ్లోలో అనుకోకుండా తప్పిదాలు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటా అంటే, రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక హుందాతనం అనేది ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు మనకు ఒక అధికారం ఇచ్చినారు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వేరే పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు. ఆ పోస్టులు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. గతంలో ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు కుదరదు కదా. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నాకు అంటూ నచ్చినట్టుగా వీడియోలు చేస్తుంటా, ఇస్తూ ఉంటా. బట్ ధర్మంగా అంటే నీతిగానే ఉంటా. నాకు టీడీపీ వాళ్ళు పిలిచి గవర్నర్ కొట్ట ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓకే, ఆ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? నేషనల్, స్టేట్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద అగైన్ ఎట్లాగే వీడియోలు చేస్తూ అవేర్నెస్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వస్తే ఓకే. ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనసూయ శివాజీ గొడవలకు సంబంధించి, అనసూయ చెన్మయ్యకి సంబంధించేసి, శ్రీరెడ్డికి సంబంధించేసి, ఇంకా ఎవరైనా చిన్న చిన్న కమెడియన్లు లేదంటే వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సంబంధించిన టాపిక్లు పెట్టుకొని అనాలిసిస్ చేస్తూ కూర్చొని వాళ్ళకైనా కామెంట్లో పెడుతుంటే దాని గురించి నేను చెక్ చేసుకుంటా కూర్చుంటే ఎలా ఉంటుందండి నా వాల్యూ? మళ్ళీ తక్కువ చేయట్లా. దట్స్ నాట్ కప్ ఆఫ్ టీ. ఆ సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ ఏంటి? ఇంటలెక్చువల్ వేలో వెళ్ళాలి నేను. యుద్ధాల గురించి, మార్కెట్ గురించి, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి, పొలిటికల్ గురించి, పిల్లలకు సంబంధించిన చదువుల గురించి, జాబుల గురించి, క్లైమేట్ ఇష్యూస్ గురించి ఎన్నండి వార్తలు. ఇవి నేను చూడకుండా ఇక్కడ చిన్న చిన్న చూసుకుంటూ పోతేనో, లేదా టీవీలో ఎవరు ఏదో అన్నారు, సీరియల్స్ ఏదో అన్నారు, నాకు అవసరమా? అనవసరం కదా. సో ఇదే నేను ఇప్పుడు ఏమంటాను, సింపుల్గా ఆయన కొంతమందికి పదవులు ఇచ్చాడు, అందరం ఎక్కిచ్చాడు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దానికి తగ్గట్టుగా హుందాగా ఉన్నారా? గతంలో ఎలాగైతే ఉన్నావు ఇప్పుడు అలాగే ఉంటామంటే అట్ట. గతంలో 2 చేసావా, అని ఇప్పుడు 3 చేద్దాం అనుకుంటే అట్ట. సింపుల్ అండి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, టీడీపీకి సంబంధించినంత ఎలిగేషన్స్ రావట్లేదు, కానీ నేను జనసేన తక్కువ చేయట్లేదు బాబు, మరలా చెప్తాను, ప్రాక్టికల్గా చెప్తున్నా. రీసెంట్ టైమ్స్లో టీడీపీ మీద 1-2 ఎలిగేషన్స్ వస్తే జనసేన ఉన్నటువంటి వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు ప్రూఫ్లు మరీ పట్టుకొచ్చి 4-5 వేస్తున్నారు. దీని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో భాగం అవటం, అధికారంలో భాగం అవటం వల్ల అనుకోకుండా వచ్చినట్టు కొన్ని పదవులని అర్హత లేకపోయినా కొంతమంది కట్టబెట్టారు. కొంతమందికి నేనే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, వాళ్ళకి అర్హత ఉందో లేదో చూసుకోండి. అర్హత ఉన్న వాళ్ళకి అవి అప్పచెప్పండి, అర్హత లేని తీసి పక్కన పెట్టండి. ఒకవేళ అర్హత ఉన్నా లేకుండా తప్పదు పదవుల్లో ఉంచాలన్నప్పుడు ఇక్కడి నుంచి అయినా హుందాగా గౌరవం ఉండేలాగా చూసుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను అనుకుంటూ ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికీ జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రెంత్ అవసరం చాలా ఉంది. ఇప్పటికీ కొన్ని చోట్ల జనసేన తరఫున గెలిచిన వాళ్ళు కానీ, అధికారం వచ్చిన తర్వాత కొంతమంది జనసేన నాయకులు కానీ వాళ్ళకి నచ్చింది చూసుకుంటూ పోతారు తప్ప జన సైనికులు కూడా పట్టించుకుంటుందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఫీడ్బ్యాక్ నాకు దాకా వచ్చింది కూడా. ఇంతకుమించి ఏం చెప్పలేకపోతున్నా. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన నాయకులు చూసుకోవాలి.